బాబు సర్కార్ సోషల్ వేట అన్నటువంటిది ఒకటి హైలైట్ చేసింది సాక్షి. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కడమే లక్ష్యం. అందుకోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్, సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, ప్రత్యేకంగా పీపీల నియామకం, సోషల్ మీడియా జల్లెడికి ఫోరెన్సిక్ టూల్స్, మరిన్ని కేసులు జైలుకు పంపడమే ధ్యేయంగా బాబు సర్కార్ అడుగులు. న్యాయస్థానాల పనితీరు, కేసులు నడుస్తున్న తీరుపైన కేబినెట్లో చర్చ. 3 చోట్ల టీడీపీ కార్యాలకు 99 ఏళ్ల లీజు పైన కారుచౌకగా ప్రభుత్వ భూములు, 1800 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. కెలికితే అది కంపు అవుతుంది. సోషల్ మీడియా అనేటటువంటి దాని ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన ఒక దుష్ప్రచారం చేయగలిగారు. అక్కడ జరిగేది జరగనట్టుగా, జరగంది జరిగినట్టుగా చెప్పుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి. ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నది ఏమీ లేదు అని చెప్పి సోషల్ మీడియా గొంతు నొక్కాలనుకుంటే అది నియంతృత్వం అవుతుంది. ఎన్ని రోజులు చేయగలుగుతారు? మౌత్ పబ్లిసిటీని ఆపగలుగుతారా? ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఆపచ్చు, కానీ కామెంట్లు చేసే వాళ్ళని ఆపలేరు కదా, విమర్శించే వాళ్ళని ఆపలేరు కదా. అది నువ్వు ఎంతగా తొక్కాలనుకుంటే అదేంటంటే ఒక బంతి లాంటిది. నేలకేసి గట్టి కొడితే రబ్బర్ బంతి పైకి ఎగురుతుంది. అదే పరిస్థితి వస్తుంది. మీడియాని నియంత్రించగలిగాం, ప్రింట్ మీడియాని కొనుక్కోగలిగాం, ఎలక్ట్రానిక్ మీడియాని లొంగ తీసుకోగలిగాం. సోషల్ మీడియాను తొక్కేద్దాం అనుకుంటే ప్రమాదకరం.